బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ చేసిన ట్వీట్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన నటించిన చావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇటీవల మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ చావా మూవీపై ఆమె విమర్శలు చేసింది. కుంభమేళా తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువుల్ని హింసించినట్లు చూపించిన కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు. అలాంటి వాటిపై జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అది కాస్త వివాదానికి దారితీయడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలాడుకోవద్దని కొందరు సూచించారు. ఓ నెటిజన్ ఆమెకు రిప్లై ఇస్తూ, నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహారాజ్ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. హిందువులపై ఔరంగజేబ్ చిత్రహింసల్ని కల్పితం అనడం, శంభాజీ మహారాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యమని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అది ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరిలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగానే అవమానించడమేనని మండిపడ్డాడు. శంభాజీ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని కూడా ఇందులో చూపించలేదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. స్వరా భాస్కర్ ఫాద్ అహ్మద్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంది. చావాను శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల ఆధారంగా రూపొందించారు. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.